వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు బూట్లు ధరించి వెంకన్న స్వామి ఫోటోతో ర్యాలీ నిర్వహించడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వైసీపీ ఎమ్మెల్సీలు వెంకన్న భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే ప్లకార్డుతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ప్లకార్డు కూడా పట్టుకున్నారో వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించుకోవడానికి నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని బయటకు వచ్చాడు అంటే భక్తుడు భక్తితోటి వచ్చే కార్యక్రమం తప్ప మరో కార్యక్రమం కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ప్యూర్లీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళు రాజకీయం కోసం ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చారు తప్ప మరొకటి కాదు. ఈరోజు వాళ్ళు చేసింది అక్షరాల తప్పు తప్పు తప్పు. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. తప్పనిసరిగా వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వారికి ఎలాగో ప్రజలంటే నిబద్ధత లేదు, మహిళలంటే గౌరవం లేదు, అభివృద్ధి అంటే ఆకాంక్ష లేదు. మరి కనీసం వెంకటేశ్వర స్వామి పైన గౌరవం కూడా లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ఎంత దారుణంగా ఈరోజు ప్రవర్తించారో మరి వీడియో విజువల్స్ కూడా చూసాం. ఎంత మీరు పోయి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, ఎవరు క్షమించే ప్రసక్తే ఉండదు. కాబట్టి మరొక్కసారి మీరందరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా హిందూలు ప్రాక్టీస్ చేసే మతాన్ని అవమానించే విధంగా చెప్పులతో అక్కడ సెక్యూరిటీ ఆపినా కూడా ఆపకుండా ముందుకొచ్చి వైసీపీ సభ్యులు తర్వాత కౌన్సిల్లో కూడా చెప్పులతో వెంకటేశ్వర స్వామి పటాన్ని ఒక పాంప్లెట్ లాగా పట్టుకొని ప్లే కార్డులాగా పట్టుకొని చూపించారు అని అంటే వీళ్ళకి అసలు పుట్టగతులు ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇది ఖచ్చితంగా చైర్మన్ గారు కూడా దాన్ని ఈజీగా తీసుకోకుండా సస్పెండ్ చేసి ఉండంటే కొంతవరకైనా, ఇది కాదు సస్పెండ్ కూడా చేయకుండా ఆయన వాయిదా వేసి వెళ్ళిపోయి ఏదో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పవిత్రంగా భావించే చిత్రపటాన్ని చెప్పులు బూట్లతో ఈ రోజున సభ్యులు శాసనమండలిలోకి తీసుకొచ్చి ప్రదర్శించి ఒక ప్లకార్డ్ లాగా ఆ చిత్రపటాన్ని అక్కడ పారేసి వెళ్ళిపోవడం అందరి మనోభావాలను దెబ్బతీసింది. దీని మీద చైర్మన్ గారికి అన్ని పార్టీలు వెళ్ళి కంప్లైంట్ చేశాయి. ఈరోజు మనందరికీ ఇష్టదైనటువంటి వెంకటేశ్వర స్వామిని కాళ్ళ జోళ్ళు వేసుకొని ఫోటోలు తేవడం, విగ్రహం తీసుకురావడం, శాసనమండలిలో తీసుకురావడం, మరి అలాగే ఆ ఫొటోస్ కానీ విగ్రహం కానీ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం చాలా బాధాకరం. సో ఖచ్చితంగా మీ అందరం కూడా ఖండిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాను.